భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైళ్లు పెట్టాలన్నా సరే జపాన్, చైనా. చైనా అవి నమ్మదగ్గటువంటి కాదు అన్నటువంటిది ఒక నమ్మకం. ఇంకోటి వాళ్ళ చేతికి మన జుట్టు తీసుకెళ్ళి ఇచ్చే ఉద్దేశం కూడా భారతదేశానికి లేదు. జపాన్కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్గా ఉన్నాయి, కాకపోతే కాస్ట్లీ అవి. అయితే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భాగం ఇప్పటికే రైల్వేల వ్యవస్థ మారిపోతుంది. ఇక అతిపెద్దదైనటువంటి మార్పు రాబోతుంది బుల్లెట్ ట్రైన్స్. అవి గతంలో కూడా మాటలైనవి, చేతలలోకి వచ్చేటప్పటికి అప్పట్లో అడ్డుపడ్డటువంటి సందర్భం. మహారాష్ట్రలో ఏదైతే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వచ్చి అడ్డుపడి ఆపినటువంటి సందర్భం, పర్యావరణాన్ని అడ్డం పెట్టి కోర్టుల్లో ఆపడంతో లేట్ అయింది. అయితే తర్వాత మళ్ళీ ఫడ్నవీస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆగమేఘాల మీద నడిపిస్తుంది, అంటే షిండే ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు అది కొనసాగుతుంది. అది అయిపోయే లోపుగా 2 ట్రైన్స్ భారతదేశానికి గిఫ్ట్గా ఇస్తోంది. ఏదైతే E5, E3 సిరీస్ 2 బుల్లెట్ రైళ్ళని కూడా 2026లో ఫ్రీగా ఇవ్వబోతోంది. ఒక్కోటి 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళేటటువంటి షింకన్సేన్వి. మొన్ననే దాని గురించి మాట్లాడుకున్నాం. అది గిఫ్ట్గానే ఇస్తున్నారన్నటువంటి తేలింది. ఇవి ఇండియాలోకి వచ్చేస్తే రాబోయేటటువంటి రోజులలో మిగతా ఇక్కడే తయారీకి సంబంధించినటువంటి అడుగులు పడేటటువంటి పరిస్థితి ఉంది.